అందరికి నమస్కారం. సాయివంశీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ G+1 ప్రాపర్టీస్ అండి. సో ఎదురు షో ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సౌత్ కార్నర్ ప్రాపర్టీ. సో కార్నర్ బిట్ అండి. సో ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. ఈస్ట్ సౌత్ కార్నర్ ప్రాపర్టీ. ఇంటి ముందు వచ్చి 30 feet రోడ్ వస్తుంది. ఏదైతే వెంచర్ ఎంట్రన్స్ ఉంటుందో అది 40 feet రోడ్ వస్తుందండి. సో మన దగ్గర 2 houses అవైలబుల్ ఉన్నాయి. మీకు ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకుంటే ఆ బిల్డింగ్ అవైలబుల్ ఉంది. అది కూడా G+1. కార్నర్లో కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉంది. ఈస్ట్ సౌత్ కార్నర్ ప్రాపర్టీ. సో ఇంటి యొక్క ఎలివేషన్ చూసుకోండి. దానికి సంబంధించిన కలర్ కానీ ప్యాటర్న్ కానీ 30 feet రోడ్ వస్తుంది. స్టార్టింగ్ ర్యామ్ నుంచి మనకి గ్రానైట్ ఫినిషింగ్ వస్తుందండి. పార్కింగ్ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి కంప్లీట్ టైల్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్, పైకి వెళ్ళడానికి స్టెప్స్, వాష్ ఏరియా. సో కంప్లీట్ వాష్ ఏరియా కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం పవర్ సాకెట్ చూసుకుంటే 1 2 3 4 టోటల్గా 4 పవర్ సాకెట్స్ వస్తాయండి. ఇక్కడ వచ్చేసి బోర్, ఇది వచ్చేసి సంప, ఇది వాష్ సెట్ బ్యాక్ మనకి 3 feet వరకు వస్తుంది. సో కంఫర్టబుల్గా వాక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి అడిషనల్ ఒక వాష్ ఏరియా కూడా వస్తుంది. సో మరొకసారి ఫ్రంట్ ఎలివేషన్. సో మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్తో వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి హాల్. సో ఎంటర్ ప్రాపర్టీ మనకి మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది. ఫాల్ సీలింగ్తో పాటు విత్ అటాచ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. బిగ్ సైజ్ విండో వెంటిలేషన్కి. ఇది వచ్చేసి ఆర్చ్. ఇక్కడ కూడా మనకి అడిషనల్ టీవీ ఏరియా వస్తుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, ఇది పూజ రూమ్. సో ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ వస్తుంది. ఓపెన్ టైప్ కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రైండర్ యూజ్ చేయడం జరిగింది. పైన టైల్ వర్క్ అనేది ఈ ప్యాటర్న్లో ఇచ్చారు. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి. సో సర్వెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరొకసారి డైనింగ్ ఏరియా. సో రఫ్గా చూసుకుంటే కిచెన్, డైనింగ్ ఏరియా, హాల్. సో ప్రాపర్టీకి కార్నర్ వచ్చేసి సౌత్ అవ్వడం వల్ల మనకి ఎప్పుడు వెంటిలేషన్ ఉంటుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, ఇన్నర్ టాయిలెట్ వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మనం కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో వెంటిలేషన్కి 2 windows యూజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనం కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. సో కింద మనకి 2 bedrooms వస్తాయండి. పైన 2 bedrooms. సో కింద 2 BHK, పైన 2 BHK. కింద రెంటర్స్కి ఇచ్చి పైన ఓనర్స్ ఉండొచ్చు. లేదా కింద ఇంకా G+1 2 మీరు రెంట్కి ఇస్తే మీకు అడిషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి గ్రానైట్ స్టెప్స్. ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది పైన ఫ్లోర్. బయట మనకి కంప్లీట్ గ్లాస్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ ఎలివేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. కంప్లీట్ టైల్ ఫినిషింగ్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్. మెయిన్ డోర్ వచ్చేసి టెక్. మంచి స్పేషియస్ హాల్ అండి. సో కంపేర్ గ్రౌండ్ ఫ్లోర్ తోటి మనకి G+1 అయితే పైన ఫ్లోర్ వస్తుందో అది చాలా స్పేషియస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి పార్కింగ్ కట్ అవుతుంది. సేమ్ కింద చూసినట్టే పైన కూడా మనకి కంప్లీట్ మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది. ఫాల్ సీలింగ్తో పాటు విత్ అటాచ్ లైట్స్ వస్తుందండి. సో ప్రాపర్టీ ఈస్ట్ ఫేస్ అవ్వడం వల్ల మనకి నార్త్ రోడ్ వస్తుంది వాస్తుపరంగా. సో ఈ రోడ్ మనకి సెట్ బ్యాక్ వచ్చేసి 3 feet వరకు వస్తుందండి. ఇది కంప్లీట్ లాస్ట్ రోడ్ మనకి వాష్ ఏరియా వస్తుంది. సో కింద పైన రెండింటికి మనకి వాష్ ఏరియా వస్తుందండి. మరొకసారి హాల్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, పూజా రూమ్, ఓపెన్ కిచెన్. సో కిచెన్ టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ గ్రానైట్ వస్తుంది. పైన టైల్ వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా, షెల్ఫ్స్,
ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇది మన కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మన కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. ఇది కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. సో ప్రాపర్టీ వచ్చేసి G+1 ప్రాపర్టీ. కింద 2 BHK పైన 2 BHK వస్తుంది. సో మీరు రెంట్స్ ఇచ్చినా కానీ మనకి డబల్ ఇన్కమ్ వస్తుందండి మీకు. సో ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ సౌత్ కార్నర్ ప్రాపర్టీ, G+1 150 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ వచ్చేసి 30-45 డైమెన్షన్ వస్తుంది. సో ప్రాపర్టీ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2700 ఎస్ఎఫ్టీ వస్తుంది, ఇంక్లూడింగ్ హెడ్ రూమ్. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్, కార్నర్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. దీని యొక్క ప్రైస్ కేవలం 1,15,00,000 మాత్రమే, 1.15 CR. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద నంబర్ కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు మంచి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.